పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జేసీపై కంప్లైంట్ ఇచ్చిన తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఆ తర్వాత లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాలు గొడవ పడ్డాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 7 టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీఐ సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ లో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జేసీపై కంప్లైంట్ ఇచ్చిన తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఆ తర్వాత లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గాలు గొడవపడ్డాయి. ఇరు వర్గాలు కూడా రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు మొత్తం 7 మంది పైన, అంటే మరో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మొత్తం 7 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో టీడీపీలో గ్రూప్ రాజకీయాలు తీవ్రతరమయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డికి అదేవిధంగా కాకర్ల రంగనాథ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొని ఆధిపత్య ఫోన్లు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటీవల వినాయక చవితికి సంబంధించి వినాయక నిమజ్జనం సందర్భంగా 2 వర్గాలు బాహాబాహుదిగా పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జేసీ సహా మొత్తం 7 పైన కేసు నమోదు చేశారు. ఇదంతా తాడిపత్రి పట్టణ సీఐ సాయి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలోనే కేసు నమోదు అయిన వెంటనే తాడిపత్రి పట్టణ సీఐ సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ లో వెళ్ళడం, దీర్ఘకాలికంగా అంటే దీర్ఘకాలిక సెలవుతో వెళ్తున్నట్లు ఒక లెటర్ రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనికి రాజకీయ ఒత్తిడిలో పూర్తి స్థాయిలో కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం, అదేవిధంగా మరోవైపున ఆ గ్రూప్ సంబంధించిన కాకర్ల రంగనాథ్ సంబంధించిన వర్గం పైన కూడా కేసు నమోదు చేయడం, మధ్యలో రాజకీయంగా అనేక మంది నుంచి ప్రదర్శన ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన లాంగ్ లీవ్ వెళ్ళినట్టు కూడా పోలీసు వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం తాడిపత్రి పరిణామాలు రోజు రోజుకు కొంత క్రిటికల్ అవుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.